వంద రకాలుగా ఆలోచించే తెలివితేటల కన్నా ఎంత కష్టం వచ్చినా చిరునవ్వునిచ్చే గుండె ధైర్యం ఎంతో గొప్పది. హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుందండి. నేనైతే ఇక్కడ సరుకులు తీసుకుందామని పక్కనే రత్నదీపాన్ని ఉంటే అక్కడికైతే వచ్చేసానండి. ఇక్కడైతే కావాల్సినవన్నీ తీసుకుందామని అయితే చూస్తున్నాను అనమాట. అంటే ఇంట్లో కొన్ని సరుకులు అయితే ఉన్నాయండి. కొన్ని అయితే తీసుకుందామని అయితే వచ్చేసాను అనమాట లేనివి. ఇదిగో ఇక్కడైతే చూడండి, మనకి ఏమేమి కావాలో కిచెన్కి సంబంధించినవి ప్రతిదీ ఉంటాయండి. అలాగే మనం వండుకునేవి తినేవి అన్నీ ఉంటాయి అన్నమాట. మీకు అందరికీ తెలుసు కదా, ప్రత్యేకంగా మళ్ళీ నేను చెప్పాల్సిన పని అయితే లేదు. ఇంకా మా బొడ్డోని అయితే తీసుకొని వచ్చేసానండి. ఇంకా మా పాప అయితే ట్యూషన్కి వెళ్ళిందనమాట. నేనైతే ఇక్కడ మినప్పప్పు అలాగే పచ్చిపప్పు అయితే తీసుకుంటున్నాను. పిల్లలైతే ఊరికి అటు ఇటు తిరుగుతూ ఉన్నారండి. ఏంటి స్వప్న, నువ్వు మీ బొడ్డోని ఒక్కరినే తీసుకెళ్ళానని చెప్పావు కదా, మళ్ళీ పిల్లలు అంటున్నావు అనుకుంటున్నారా? మా ఫ్రెండ్ వాళ్ళ పాప, ఇద్దరు పాపలు అనమాట. వాళ్ళైతే మా బొడ్డోడు ముగ్గురు కలిసి తిరుగుతూ ఉన్నారండి. నాకైతే భయమేస్తుంది అనమాట. ఏం పగలగొడతారో ఏంటో అని కంగారు అనిపించేసింది. సర్లే ధనుష్ ఇట్రయ్యా అని చెప్పేసి ఇంక వీడియో తీనా నానైతే చెప్పాను అనమాట. మా బుడ్డోడైతే వీడియో తీయను కానీ ఇంకా అటు ఇటు కదలకుండా ముందు వీడియో ఫోన్ అయితే పట్టుకొని అక్కడే నిలబడి ఉంటాడు కదా అన్నట్టుగా చెప్తే, సరే మమ్మీ అని అయితే వీడియో తీస్తున్నాడు. వీళ్ళు తిరిగి ఆడుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదండి. అటు తిరిగి ఇటు తిరిగి ఏమన్నా కింద పడేశారంటే వాటికి మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు మనం కట్టాలన్నమాట. ఇదంతా ఎందుకులని దగ్గర ఉండమని చెప్తే అస్సలు వినట్లేదు. ఇంక అందుకని ఫోన్ అయితే చేతిలో పెట్టేసి వీడియో తీరా అని చెప్పానమాట. మా బుడ్డోడు చూడండి ఎంచక్కా వీడియో అయితే భలే తీస్తున్నాడు కదా, చాలా బాగా తీస్తాడండి వీడియో అయితే. చూడండి ఏళ్ళు కూడా పడకుండా భలే తీస్తున్నాడు. కొంతమంది పెద్దవాళ్ళకి ఎప్పుడన్నా సపోజ్ మా ఫ్రెండ్స్లో ఎవరన్నా ఉన్నా వీడియో తీయమని చెప్పాను అనుకో, అస్సలు కరెక్ట్గానే ఉండదండి, వీడియో తీయటం కూడా రాదు. కానీ మా చెల్లెళ్ళ వాళ్ళకి కూడా చాలామందికి అయితే ఇచ్చానమాట వీడియో తీయమని. మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళు, ఫ్రెండ్స్ ఇట్లా చాలా కొంతమందికి అయితే ఇచ్చానమాట. అందరికీ వీడియో తీయటం అయితే రాదండి అనుకుంటాం, కానీ వాళ్ళైతే నాకు తర్వాత వీడియో చూసుకుంటే అసలు ఎటు నుంచి ఎటు తీసారో అర్థమే కాదనమాట. అలా చాలా వీడియోలు అయితే వేస్ట్ అయిపోయినాయి. కానీ మా బుడ్డోడు చూడండి చక్కగా వీడియో అయితే భలే తీస్తున్నాడు కదా. ఏంటి స్వప్న భలే మెచ్చుకుంటున్నావు అనుకుంటున్నారా? అలా ఏం లేదండి, చెప్తున్నాను అనమాట. వీడియో తీయటం కూడా ఒక టాలెంట్ అండి, అదే చెప్తున్నాను. ఓకే అండి. ఇదిగో ఇక్కడైతే నేను కావాల్సినవి అయితే తీసుకున్నానండి. ఇంకా తర్వాత ఇక్కడైతే నేను ఏం తీసుకుందామని ఆలోచిస్తున్నాను అనమాట. లిమ్కా, థమ్సప్ ఇట్లాంటివి ఏమన్నా తీసుకుందామని అయితే అనుకుంటున్నాను. సరుకులు అయితే పెద్దగా తీసుకోవాల్సినవి ఏం లేవులండి. ఆయిల్ ఒకటి తీసుకోవాలన్నమాట. ఆయిల్ అయితే తీసుకున్నాను. అలాగే ఇంకా కొన్ని అయితే మినప్పప్పు, పెసరపప్పు, పచ్చిపప్పు ఇట్లాంటివి అయితే అవసరమైనవి అనమాట. అవి కూడా తీసుకున్నాను. ఇక్కడ పిల్లలు చూడండి వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు అయితే ఏరుకుంటున్నారనమాట. ఇక్కడైతే ఇంకా పాపిడి అయితే తీసుకున్నానండి. పిచ్చిమిఠాయి అంటాం కదా, అదైతే తీసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత అయితే బిల్లు వేద్దామని ఇంకా బిల్లు అయితే ఏం చేస్తున్నానండి. బిల్లు వేయించిన తర్వాత ఇంక వీటినన్నిటిని ఒక సంచిలో అయితే పెట్టేసుకున్నాను అనమాట. నిజానికి నేను వచ్చింది ఎక్కువ తీసుకుందామని అయితే అనుకోలేదండి. ఆయిల్ అలాగే మినపప్పు, పచ్చిపప్పు, పల్లీలు, పెసరపప్పు ఇంత వాటికి తీసుకుందామని అయితే వచ్చేసానమాట. కానీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత చూడండి ఎన్ని ఐటమ్స్ తీసుకున్నాను. మనం అనుకుంటాం కానీ ఏదైనా ఒకటి తీసుకోవాలనుకుంటే తెలియకుండానే బోలెడన్ని కొంటూ ఉంటామన్నమాట. మా బుడ్డోడైతే మరీ అండి కనిపించిందల్లా చూపించి ఇది తీసుకో మమ్మీ, అది తీసుకో మమ్మీ అని ఒకటే గోలగోల చేస్తాడనమాట. నేను ఇట్లా అయితే నేను ఇంటికి పంపించేస్తాను, అసలు ఏం తీసుకోను, మొత్తం ఇక్కడే పెట్టేసి ఇంటికి వెళ్ళిపోదామని అయితే చెప్పాను. ఇంకా ఏదో ఒకటి ఆడుకునేదనమాట, అదైతే ఒకటి తీసుకున్నాడు. ఇంకా వద్దని చెప్పిన అస్సలు వినట్లేదనమాట. ఇది అంతకుముందు 100లో ఒకటి తీసుకొచ్చాడు అనమాట. దానికి ముందు ఇది వద్దు చూడు ఎంత రేట్ ఉందో, ఇదైతే ఎంతైతే నేను తీసుకున్నాను చెప్పాను. సరే మమ్మీ తక్కువ ఉండేటట్టు తీసుకొస్తానని వెళ్ళి మళ్ళీ 25 50 రూపీస్ ఇంత ఉండేదైతే తీసుకొచ్చాడు అనమాట. చూడు మమ్మీ ఇది రేట్ ఎంత ఉందో చూడని అయితే అడిగాడు. ఇదైతే ఓకేలా అని అయితే చెప్పాను. అది 29 30 ఉందండి, 50 కూడా కాదు. ఇంకా అవైతే తీసుకున్నాము. మొత్తానికి అయితే ఇలా పెట్టేశానండి. తర్వాత ఇంకా మా వారికి అయితే ఫోన్ చేశాను అనమాట, రమ్మని. కొంచెం ఇక్కడ నుంచి మోసుకొని వెళ్ళాలంటే కష్టం కదా. ఇంకా మా వారైతే వచ్చేసి తీసుకెళ్లారండి. ఇంక నేను ఆయిల్ డబ్బా ఒకటైతే తీసుకున్నాను అనమాట. మిగతావి మా వారే తీసుకొచ్చేసారు. ఇంకా మా వారైతే నేను ఇంటికి వచ్చేసరికి ఇంకా తినటానికని సమోసాను బజ్జీ అయితే తీసుకొచ్చారండి. ఇది వచ్చేసి ఏం చట్నీ అనుకుంటున్నారు చెప్పండి అబ్బా, ఈ ఎల్లో కలర్లో ఉన్నది. ఈ చట్నీ గురించి మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఏంటి స్వప్న
ఎప్పుడు చూసినా మాకు పెట్టకుండా నువ్వే తింటావని అయితే చాలామంది అంటున్నారండి. సరదాగా అంటున్నారనమాట. నాకైతే సమాధానమే రాదు ఏం చెప్పాలో. నేను చేసిన రెసిపీ ఏదైనా సరే లేదా ఏదైనా స్పెషల్ ఐటెమ్స్ అప్పుడప్పుడు చేస్తుంటాను కదా! వాటిని చూసి భలే అడుగుతారు, "అబ్బా! ఏంటి స్వప్న ఈరోజు మాకు పెట్టలేదు. మాకు కూడా పెట్టాలి కదా! మేము వీడియో చూసి అడుగుతాము తెలుసు కదా! మాకు కూడా కొంత ఉంచాలి కదా!" అని అయితే అడుగుతూ ఉంటారనమాట. నిజంగా నాకైతే వాళ్ళు అడిగినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటదండి. ఏంటి స్వప్న మరి వాళ్ళు అలా అడిగినప్పుడన్నా పెడుతున్నావా లేదా అనేది అనుకుంటున్నారా? లేదండి. నేనైతే మీకు తెలుసు కదా! వ్లాగ్స్ అంటే ఈరోజు వీడియోని 2 రోజుల తర్వాత పెడతాననమాట. నేను చేయటం అయిపోయింది, తినటం అయిపోయి మొత్తం అరిగిపోయిన తర్వాత అయితే అడుగుతారనమాట. ఎలా పెడతాం చెప్పండి అప్పుడంటే కష్టం కదా! నేనేం చెప్తానంటే వీడియో చేసింది ఎందుకు చూసుకొని చేసుకుంటారనే కదా! చేసుకోండబ్బా వీడియో చూసి సింపులే కదా! అని అయితే అంటూ ఉంటాననమాట. అండి ఇక్కడైతే నేను మసాలా బజ్జీ అయితే తింటున్నానండి. ఇది టేస్ట్ అయితే సూపర్ అనమాట. ఈ రెడ్ చట్నీ ఎలా చేస్తారో నాకు తెలియదబ్బా. ఒకసారి మా వారినైతే అక్కడ హోటల్ వాళ్ళని అడిగి కనుక్కోవచ్చు కదా! ఈ రెడ్ చట్నీ ఎలా చేస్తారు ఏంటనంటే మా వారైతే నాకల్లి ఎలా చూస్తున్నారంటే కోపమో లేకపోతే ఏంటో నాకు అర్థం కాలేదనమాట ఆ ఎక్స్‌ప్రెషన్స్‌కి. కానీ నేనైతే ప్లీజ్ ఒకసారి కనుక్కోవా అనైతే అడిగాననమాట. నాకైతే ఆ రెడ్ చట్నీ అయితే భలే నచ్చుతుందండి ఈ బజ్జీలోకి. సూపర్ అనిపిస్తదనమాట. పునుగుల్లోకి, సమోసాల కంటే కూడా బజ్జీలోకి ఆ రెడ్ చట్నీ సూపర్ ఉంటదబ్బా! నాకైతే చాలా నచ్చింది. కానీ అది ఎలా చేస్తారు ఏంటనేది కనుక్కోవాలి. నాకైతే తెలియట్లేదు. మీలో ఎవరికైనా రెడ్ చట్నీ గురించి తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండబ్బా. నాకైతే చాలా ఇష్టం అనమాట. కానీ ఎలా చేస్తారో ఏంటో తెలీదు. తియ్యగా, పుల్లగా, కారంగా భలే ఉంటదబ్బా ఆ చట్నీ మాత్రం. ఓకే అండి. నేనైతే బజ్జీలైతే తిన్నాననమాట. అలాగే తర్వాత ఇంకా పిండైతే నానపెట్టుకున్నానండి దోసలకని మధ్యాహ్నం. ఇంకా ఆ పిండినైతే 2 బియ్యమను, మినపప్పు నానపెట్టుకున్నాను గదా! ఇంక అవైతే కడిగేసి ఇప్పుడైతే గ్రైండర్‌లో ఏసి రుబ్బుతున్నానండి. మొన్న గ్రైండర్ రిపేర్ వచ్చింది. పిండి సగంలో ఆగిపోయిందని చెప్పావు కదా! రిపేర్ చేయించావా అని అయితే అనుకుంటున్నారా? రిపేర్ అయితే ఏం లేదండి. ఆ రోజైతే బాగా హీట్ అవ్వటం వల్ల గ్రైండర్ అయితే పనిచేయలేదనమాట. తర్వాత అయితే బాగానే వర్క్ అవుతుంది. ఇంకా రిపేర్ ఏం చేయించలేదు. బానే ఉందనమాట. ఇప్పుడైతే పిండేసాను. బానే మెదుగుతుంది. తర్వాత నేను తీసుకొచ్చిన సరుకులన్నీ అయితే పెట్టేసి సర్దుతున్నానండి. మా వారైతే ఇవి చూసిన తర్వాత, "నువ్వు దేనికెళ్ళావు అసలు? సరుకులు తీసుకోవటానికెళ్ళావా? తినేవి తీసుకోవటానికెళ్ళావా? ఇందులో ఏదన్నా పనికొచ్చేది ఉందా?" అని అయితే అడుగుతున్నారనమాట. నేనైతే పనికొచ్చేవి కూడా ఉన్నాయి కదా! ఆయిల్ తీసుకున్నాను, మినపప్పు, పెసరపప్పు, పచ్చిపప్పు, అది ఇంకోటేదో తీసుకున్నానబ్బా! పల్లీలు ఇవన్నీ తీసుకున్నాను కదా! అని అయితే చెప్పాననమాట. వాటికంటే తినేవే ఎక్కువున్నాయి గదా! పిల్లలకంటే నువ్వే ఎక్కువ తీసుకున్నావని అయితే అంటున్నారనమాట. అవునండి నిజంగానే. పిల్లల కంటే గూడా నేనే ఎక్కువ తీసుకున్నాననమాట వీటిని. మా బుడ్డోడు అడగలేదులే కానీ ఎందుకు తీసుకున్నానో చెప్తానండి. ఇవైతే మరమరాలు. పిల్లలకి ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్ కింద మసాలా చేసిద్దామని అయితే తీసుకున్నాను. ఇవైతే అందులోకి కాంబినేషన్ బావుంటాయబ్బా తినటానికి. చిప్స్ టైప్‌లో ఉన్నాయి కదా! అందుకని తీసుకున్నాను. మళ్ళీ అలాగే పానీపూరి అయితే ఎప్పటినుంచో చేద్దాం అనుకుంటున్నానండి. అందుకని ఇన్స్టెంట్ పానీపూరి ప్యాకెట్ కనిపించగానే భలే నచ్చిందనమాట. అందుకని అవి కూడా తీసుకున్నాను. అలాగే పీచు మిఠాయి అయితే తీసుకున్నాననమాట. పీచు మిఠాయి కూడా నాకు భలే నచ్చుతుంది. పీచు మిఠాయి అంటే ఏంటనుకుంటున్నారా? అదేనండి పాపిడియో ఏదో అంటాం కదా! అది. నేనైతే పీచు మిఠాయి అంటాననమాట. ఓకే అండి. ఆయిల్ అయితే రేటు చాలా పెరిగిందండి బాబోయ్! పండగకి ఎవరైనా రేటు తగ్గిస్తారు కదా! ఇప్పుడేంటో రేట్లు పెరిగిపోయినాయండి. ఆయిల్ అయితే 700, 750 పట్టదండి. చాలా పెరిగిందనమాట రేటు. 5 లీటర్లండి అవి. 5 లీటర్లొచ్చేసి 750 ఏమో పడ్డదనమాట. అబ్బో! భలే పెరిగిందండి ఆయిల్‌కి ఇంత రేటు పెరిగింది. ఇంకా అవన్నీ అయితే నేను సర్దేసుకున్నానండి మొత్తం అచ్చటంగా ఎక్కడియి అక్కడ పెట్టేసాననమాట. పప్పులన్నీ డబ్బాల్లో బాక్స్‌లో పోసేసి పక్కనైతే నీట్‌గా సర్దేసుకున్నాను. తర్వాత ఇంకా మా వారికైతే కాఫీ కలిపిచ్చేసానండి. ఇంకా బ్రూ ప్యాకెట్లొచ్చేసి ఒక పెద్ద ప్యాకెట్ తెచ్చుకున్నామంటే అది ఆవిరిపోయి ఊరికే గడ్డలు కట్టేస్తుందనమాట. అందుకే నేను ఎక్కువ ఇలా రూ. 2 ప్యాకెట్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటానండి. ఒకటి కట్ చేసుకొని అప్పటికప్పుడు యూజ్ చేసామంటే సరిపోతుంది కదా! అందుకని ఎక్కువ ఇవే యూజ్ చేస్తూ ఉంటాను. ఓకే అండి. ఇంక తర్వాత అయితే ఇక్కడ కొన్ని గిన్నెలైతే ఉన్నాయండి. ఇంక ఈ గిన్నెలన్నీ అయితే ఇప్పుడు తోమేస్తున్నాననమాట.
నాకైతే నిన్న ఒక విషయం జరిగిందనమాట. అదైతే చాలా నవ్వొచ్చిందండి. అంటే స్కూల్ దగ్గర చాలామంది పేరెంట్స్ వస్తూ ఉంటారు కదా! అలా పరిచయం అయ్యారనమాట కొంతమంది. అయితే నా వీడియోలు ఫోన్‌లో చూస్తున్నారంట వాళ్ళ పిల్లలు. చూస్తూ మమ్మీ ఈ ఆంటీ స్కూల్ దగ్గరికొస్తది కదా! ఈ ఆంటీ నాకు తెలుసా అనైతే అంటున్నారంట. నాకైతే వాళ్ళు చెప్తుంటే భలే నవ్వొచ్చిందండి. మమ్మీ ఈ ఆంటీ మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అనైతే చెప్తున్నారనమాట. సూపర్‌గా అనిపించిందనమాట. మళ్ళా ఎప్పుడైనా నేను కనిపించానంటే, మమ్మీ అదిగో యూట్యూబ్ ఆంటీ అనైతే అంటున్నారంట. బాబోయ్! ఈ యూట్యూబ్ ఆంటీ ఏంటి అనైతే నాకు అనిపించింది. మరంతే కదా! మా పిల్లలకి మీ పేరు తెలీదు కాబట్టి యూట్యూబ్ ఆంటీ అని అంటున్నారనమాట మా ఫ్రెండ్సు. ఏం చేస్తాం తప్పదిక. ఎలా పిలిచినా పలకాలి కదా! సర్లే కానీ ఇంక మా పాప వాళ్ళ క్లాస్‌మేట్స్ కూడా ఉన్నారు కదా! వాళ్ళలో చాలామంది. అయితే వాళ్ళ మమ్మీ ఏదైనా చేసినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీ ఏదైనా చేసినప్పుడు మా పాపతో కూడా చెప్తారంట. ఇదిగో ఈరోజు మీ మమ్మీ చేసిన వీడియో చూసి ఇవిగో ఇవి చేసిందనైతే చెప్తారంట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇంటికొచ్చేసిన తర్వాత మా పాప చెప్తది. వాళ్ళ పేరు చెప్పి కూడా చెప్తది. మమ్మీ పలానా వాళ్ళు వాళ్ళ మమ్మీ అయితే ఇలా చేశారంట. నువ్వు మొన్న చేసావు కదా! అవి చేశారంట. ఈరోజు స్కూల్‌కి స్నాక్స్ పెట్టుకొని వచ్చిందనైతే చెప్తూ ఉంటారు. నిజంగా నాకైతే మా పాప అలా చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. నేనైతే ఒకటి చెప్దామనుకుంటున్నానండి. ఎప్పుడూ కూడా మనల్ని సపోర్ట్ చేసేవాళ్ళు లేరు అని అస్సలు బాధపడకూడదు. ఇంకొకటొచ్చేసి మనం చేసే పని మీద ఫస్ట్ మనకి కాన్ఫిడెన్స్ అనేది ఉండాలండి. మనం చేసే పని మనకే నచ్చినప్పుడు ఎదుటి వ్యక్తులకి ఎలా నచ్చుతుంది చెప్పండి? నేను చెప్పొచ్చేదేంటంటే మనం చేసే పని ఫస్ట్ మనకి కరెక్టే అని అనిపించాలనమాట. మనం చేసే పని మీద మనకి ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదండి. ఎక్కువ కాన్ఫిడెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలనమాట. అలా ఉంటే సక్సెస్ అనేది ఎప్పటికైనా మన సొంతం అవుతుంది. ఏమంటారు? నిజమే కదా! ఇంకొక విషయం అండి, నా గురించయితే ఎవరేమనుకున్నా నేనైతే పట్టించుకోనండి. మెచ్చుకున్నా, తిట్టినా, పొగిడినా, పొగడకపోయినా ఎలా ఉన్నా కానీ నాకైతే అస్సలు పట్టించుకోననమాట. ఎందుకంటే కొంచెం ఏదైనా సరే చిన్నప్పటి నుంచైనా బ్రెయిన్ వరకు తీసుకొని వెళ్ళటం తక్కువనమాట. ఎందుకంటే మనుషులేంటంటే వాళ్ళకి మనం ఏదైనా నచ్చేలా చేశామనుకోండి మనల్ని మెచ్చుకుంటారు, పొగుడుతుంటారు. వాళ్ళకి నచ్చనిది ఏదైనా చేశామనుకోండి తిట్టుకుంటారు. అలాగే మన గురించి తప్పుగా మాట్లాడతారు. అందుకేనండి వాళ్ళకి నచ్చినట్టు మనం ఉంటేనే మనల్ని మెచ్చుకుంటారు, పొగుడుతారనమాట. మనకి నచ్చినట్టు మనం ఉన్నామనుకోండి లేదా వాళ్ళకి నచ్చింది మనకి నచ్చిందని ఏదైనా చేశామనుకోండి మన గురించి లేనిపోని పుకార్లయితే పుట్టిస్తూ ఉంటారనమాట. ఇద్దరు ఫ్రెండ్స్‌ని కూడా మూడో వ్యక్తి చాలా సులభంగా విడదీయగలరండి. ఎట్లా అనుకుంటున్నారా? ఇప్పుడు తన గురించి ఇంకొకళ్ళకి ఏం చెప్తదంటే తను చెప్పని విషయాలు కూడా 4, 5 నీ గురించి ఇట్లా తిడుతుంది, అట్లా తిడుతుంది, అలా ఇలా అని చెప్పారనుకోండి వాళ్ళేమనుకుంటారు, అమ్మో నాతో ఇంత క్లోజ్‌గా ఉంటూ నా గురించి ఇంత మంచిగా ఉంటూ ఇట్లా తిడుతుందా నా వెనక అనేది అనుకుంటారా లేదా? అలాంటి మాటలు ఇద్దరికి చెప్తారండి. ఒకళ్ళకి చెప్పి స్టాప్ చేయరనమాట. ఇద్దరికి చెప్పి ఇద్దరి మనుషుల్లో విషయాన్నయితే నింపుతారనమాట. అందుకేనండి ఎప్పుడు కూడా చెప్పుడు మాటలైతే అస్సలు వినొద్దు. ఒకసారి మనం వింటున్నాము అని చెప్పే వ్యక్తికి అర్థమైతే ఇంకా ఎప్పుడు చూసినా మనకి వేరే వాళ్ళ గురించి చెడుగా చెప్పడానికే ప్రయత్నిస్తూ ఉంటారండి. అందుకే జాగ్రత్తగా ఉండాలి. నిజానికి ఈరోజు నేను వాయిస్ చెప్తున్నాను కానీ నా నోరంతా పూసిందనమాట. మాట్లాడలేకపోతున్నాను. బాగా నొప్పి వస్తుంది మాట్లాడుతుంటే. నేలకైతే రెడ్గా వచ్చేసిందండి. మాట్లాడాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అంతా ఏదో తడబడుతున్నట్టు అనిపిస్తూ ఉందనమాట నాకే. అందుకే చెప్తున్నాను ఈ విషయం మీకు. ఓకే అండి. నేనైతే ఇక్కడ గిన్నెలన్నీ అయితే తోమేసాననమాట. ఇక్కడైతే కొన్ని నీళ్ళు పడ్డాయండి. ఇంకా అవైతే తుడిచేస్తున్నాను. ఇవాళ బ్లాగ్ అయితే మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో అయితే కలుద్దామండి. బై బాయ్.